నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ బంగాళదుంపలతో కర్రీ అనగానే రైస్లోకి అయితే కాదండి, నేను ఇక్కడ పూరీలోకి చేస్తున్నాను. ఇది పూరీ, చపాతీ అలాగే బగారా రైస్ కాంబినేషన్తో చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. పూరీకి మీరు ఎంత బెస్ట్ కాంబినేషన్ అనేది మీరే కామెంట్లో చెప్తారు. ఈ విధంగా అయితే మరి ట్రై చేసి చూసి మీరు కూడా మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంగ్రీడియంట్స్ అయితే ఏమేమి వేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ పూరీలోకి ఆలూ కర్రీ కోసం బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నాను. ఇలా సగానికి కట్ చేసుకొని వీటన్నిటిని ఇలా తొక్క లేకుండా తీసి పెట్టుకున్నాను. పక్కన 2 విజిల్స్ రానిస్తే చాలు, చక్కగా ఈ తొక్క అంతా కూడా వచ్చేస్తుంది, అలాగే మెత్తగా ఉంటుంది. చూసారు కదా, మొత్తం అన్నీ ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మనకి చక్కగా ఉడికిపోయినాయి కాబట్టి ఇలా మనం చేత్తో మెదిపినా కూడా ముక్కలుగా అయిపోతాయి. ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి నేను ఆయిల్ తీసుకుంటున్నాను, 1/2 కప్ వరకు. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను. దీంతో పాటుగా 1/2 స్పూన్ వరకు ఇంగువ కూడా. ఇందులోనే కసూరి మేతిని కూడా వేసేసుకుంటున్నాను. తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. అలాగే కారం కూడా. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేస్తున్నాను. లో ఫ్లేమ్లో ఉంచి ఒక్కసారి కలుపుకుంటున్నాను. మీకు డైరెక్ట్గా రైస్లోకి ఫ్రైగా కావాలనుకుంటే ఇందులోనే మసాలాలు అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర కలుపుకుంటే చాలు. కానీ పూరీలోకి అయితే మనకి గ్రేవీగా కావాలి కాబట్టి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను, ఒక 1/2 కప్ వరకు. మీకు కావాల్సినంత గ్రేవీ కంటే వరకు ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంతవరకు ఇందులోకి సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మొత్తం కలిపిన తర్వాత ఇందులోనే చాట్ మసాలా అలాగే కొంచెం గరం మసాలా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు ఉంచుతున్నాను. ఇందులో ఒక పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి, 4 సన్నగా కట్ చేసి వేసాను. మూత తీస్తున్నాను. ఇక్కడ నేను చూడండి, ఆయిల్ అంతా మనకి చక్కగా పైకి తేలిపోయింది. ఇక్కడ ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా చాలు, మనకి ఆరిపోతే ఇంకా కొంచెం చిక్కబడుతుంది. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే చాలు, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నాకు ఇక్కడ సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. చివరిగా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదా, పూరీ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇలా చాట్ మసాలాతో ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది కాంబినేషన్ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి.
అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.